నగర్లో జరిగిన చోరీ కేసుని ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. ఆ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ వహీదుద్దీన్ వివరించారు. బాలాజీనగర్కు చెందిన ప్రసాద్, శ్యామల దంపతుల ఇంట్లోకి చొరపడ్డ దుండగులు 17 తులాల బంగారం అపహరించారని తెలిపారు. దుండగులిద్దరూ మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని చోరీ చేసిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. దుండగుల మీద ఇదివరకే పలు కేసులు నమోదైనట్లు చెప్పారు. కాగజ్నగర్ టౌన్ అండ్ రూరల్ సర్చర్స్ ఒక మేజర్ అఫెండర్ని పట్టుకోవడం జరిగింది. ఇతని పేరు గౌతమ్ బిశ్వాస్. ఏక్తానగర్ ఇతను గడ్చోలి డిస్టిక్. ఇతను ఏంటంటే 2024లో మన కాగజ్నగర్ సబ్ డివిజన్లో దాదాపు 5 నేరాలు చేసిండ్రు. 2 కాగజ్నగర్ టౌన్లో 2 గ్రేవ్ అఫెన్సెస్ హెచ్బీ చేయడం జరిగింది. ఆ తర్వాత ఒకటి డబ్బా విలేజ్లో ఒక యూరియా షాప్లో దొంగతనం చేసిండు. ఆ తర్వాత సిర్పూర్ టౌన్లో ఒక నేరం చేసిండు. నేటివ్ విలేజ్లో పక్క విలేజెస్ వాళ్ళు అక్కడ ఇద్దరు కలిసి ప్లాన్ చేసి వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వచ్చినట్టు వచ్చి వీళ్ళు మేజర్గా ఒక హౌజెస్ లాక్ ఉన్న హౌజెస్ని సెలెక్ట్ చేసుకొని మార్నింగ్ టైము ఆ ఈవినింగ్ నైట్ అవర్స్లో పోయి దొంగతనాలు చేయడం వీళ్ళ అలవాటు. చాలా రోజుల తర్వాత వాచ్ పెట్టిన తర్వాత ఇతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతని దగ్గర నుంచి దాదాపు 5 నేరాలకు సంబంధించి 17 తులాల బంగారం రికవర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇతన్ని మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని ఇతని యొక్క కో అక్యూజ్డ్ ఎవరైతే సమీర్ మండల్ అని అతన్ని కూడా మహారాష్ట్రలో ఒక కేసులో జైల్లో ఉన్నాడు. అతన్ని కూడా పోలీస్ కస్టడీకి తీసుకున్న తర్వాత మిగతా రికవరీ అనేది చూడడం జరుగుతుంది. ఇంకా ఫర్దర్గా ఏమన్నా అఫెన్సెస్ చేసినరా మన సబ్ డివిజన్లో కానీ